పెట్టుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు ఐవీఎఫ్ సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురాలు కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఇది ఓవరాల్గా ఇది ఒక పాలసీ కింద తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. దీనిపైన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు అందరికీ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో పెట్టి చాలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చదివితే మీకు కూడా ఐడియా వస్తుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టి ఇప్పుడు ఉండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97లో మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ ఉన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. అంటే ఏదైనా సరే రిజిడ్ పాలసీలు కాకుండా దూరదృష్టితో ఆలోచించి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం కూడా అధ్యయనం చేసుకుంటూ దానికి తగిన విధంగా పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రోడ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ 2026 కంప్లీట్ సంజీవని రోల్అవుట్, 5 పిల్లర్ స్ట్రాటజీ చెప్పి ఎడ్యుకేట్ చేయడం, అదే మరి పోషణ శిక్ష సురక్ష తీసుకురావడం, పైలట్ కలెక్టివ్ పేరెంటల్ లీవ్ నేను ముందే చెప్పాను. 2 పిల్లలైతే 12 నెలలు ప్లస్ 1 నెల, 3 పిల్లలైతే దానికంటే ఎక్కువ ఉంటే 12 ప్లస్ 2 నెలలు, ఈ 2 కూడా ఇస్తాం. మళ్ళీ సమాన బాధ్యత, భార్య భర్త పేరెంటింగ్లో సమాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో స్కేలింగ్ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో మాతృత్వ దాన్ని నేచర్కి తీసుకెళ్ళడం, అదే మరిగా సంజీవని ప్రాజెక్ట్ని మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈ నానీ కోర్సెస్ ఈవెన్ ఇఫ్ అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ని కూడా పిల్లలను చూసుకోవడంలో నైపుణ్యం నేర్పించడం, దానివల్ల వారసత్వం అటాచ్మెంట్ వస్తుంది, గ్రాండ్ చిల్డ్రన్తో అటాచ్మెంట్ వస్తుంది. అలాంటిది కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే నైపుణ్యం వాళ్ళల్లో కూడా నేర్పించాలనుకుంటున్నాం. దానికి ఒక కోర్స్ తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన స్కిల్లింగ్ కంటిన్యూగా చేస్తూ ముందు పోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒకటే, టీఎఫ్ఆర్ యాజ్ ఆన్ టుడే 1.5. మనం ఇంటర్వెన్ కాకపోతే తొందరలో ఇది 1 అవుతుంది.
అక్కడి నుంచి 0.9 అవుతుంది, ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. మనందరి గోలు TFR ట్రెండ్స్ టువర్డ్స్ 2.1. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు ఈ పాలసీ 1 ఇయర్ చేసిన తర్వాత ఈ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. అల్టిమేట్గా జనాభా ఉంటే మనం కష్టపడితే ఆ జనాభాతో సస్టైనబిలిటీ వస్తుంది. అసలు జనాభానే లేకపోతే రాను రాను రోబోటిక్స్ ఆర్ టెక్నాలజీ వీటికి పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దూరదృష్టితో ఆలోచించిన ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అదే మరి ఫిమేల్ పార్టిసిపేషన్ పెంచాలి, జెండర్ ఈక్విటీ రావాలి, వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. వాళ్ళు కానీ భాగస్వాములు చేస్తే 15% GSTP గ్రోత్ వస్తుంది. ఇప్పటికి మన దగ్గర ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ తక్కువ ఉంది, దానికి కూడా ముందు తీసుకెళ్తాం. ఎల్డర్లీ డిపెండెన్సీ రేషియో స్టెబిలైజ్ చేస్తాం. వాళ్ళ కోసం ఏమేం చేయాలనో వాళ్ళను కూడా ఎకానమీలో భాగస్వామ్యం చేయడానికి ఏజింగ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఓవరాల్గా దిశ. ఈ పాలసీ మీద మీరు మీ ఆలోచనలన్నీ ఇవ్వగలిగితే, మీ ఆలోచనలన్నీ తీసుకుని తొందరలోనే ఒక క్లారిటీతో ఒక పాలసీ వస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, దీనిపైన ఇంకొక పక్కన ఇప్పటికి 2 ప్రోగ్రాంలు పెట్టాము అధ్యక్ష. మీకు అందరికీ ఐడియా ఉంది. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే అంటే మొదటి తారీఖు పేదల సేవలో కార్యక్రమం ఇచ్చాం. 3వ శనివారం ఎవ్రీ మంత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఒకటి ఇచ్చాం. 3వది ఇది 4వ శనివారం పాపులేషన్ మేనేజ్మెంట్ పైన చర్చ జరగాలి గ్రామాల్లో. ప్రతి గ్రామంలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి ఎవరైతే ఎలిజిబుల్ కపుల్ వారిలో కూడా ఒక బాధ్యత పెంచడం, ఒక ప్రైడ్ తీసుకురావడం, అల్టిమేట్గా జనాభా మేనేజ్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కమిటీ కూడా వేసి సీఎం ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది, సిఎస్ ఆధ్వర్యంలో అఫీషియల్ కమిటీ కూడా ఉంటుంది. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం, జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 times బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ పారామీటర్స్లో. అందుకే ఈరోజు రిడక్షన్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ తగ్గించడం, ఆప్టిమైజ్డ్ ఫెర్టిలిటీ రేట్ సాధించడం, NCD స్క్రీనింగ్ కవరేజ్ పెంచడం, ఇంకో పక్క సిటిజన్ సాటిస్ఫాక్షన్ స్కోర్ పెంచడం, ఇవన్నీ మనం చేసి ఏదైతే ఈ పాలసీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పాపులేషన్ ప్లానింగ్ కంటే ఇది డిఫికల్ట్. ఆ రోజు పాపులేషన్ ప్లానింగ్ వచ్చింది, ప్రజల్లో కూడా ఆదాయం పెరుగుతూ వచ్చింది, చైతన్యం పెరిగింది, ఈజీగా 1 చైల్డ్ నామ్కి వెళ్ళిపోయారు, లేదంటే 2 చైల్డ్ నామ్కాడ ఆగారు. ఈరోజు వెల్త్ వచ్చింది, అందరం కూడా బిజీగా ఉన్నాం. ఇప్పుడు పాపులేషన్ తగ్గే పరిస్థితికి వచ్చింది. ఇదే మారిగా పోతే ఏజింగ్ పాపులేషన్ పెరిగి భవిష్యత్తులో రాష్ట్రాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండవు, లేకుంటే దేశాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ఇది రైట్ టైం అని నేను భావిస్తున్నా. బట్ నాట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీగా మనం చెప్పేస్తే అయిపోతానే అనుకోను. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ పెడితే కొంతవరకైనా బ్రేక్ చేసే అవకాశం వస్తుంది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అది సాధ్యం కావాలంటే జనాభా మేనేజ్మెంట్ ఉంటేనే సాధ్యం. ఆ విషయంలో పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈ 4వ శనివారం నుంచే, ఈ నెల 4వ శనివారం నుంచే మొదలు పెడతాం. అక్కడ థామస్ మోహన్ వెళ్ళిపోతుంది ఆనందంతో. బుచ్చి చౌదరి గారు కూడా చాలా సీరియస్గా ఏమన్నా లేట్ అయింది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీరు ఏమన్నా మాట్లాడతారా బుచ్చి గారు? కుటుంబ నేతను పాటించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇదే అభివృద్ధి చెందిన దేశాలే వెనకబడిపోతున్నాయి సార్.
ఇవాళ చైనాలో జీరోకి వెళ్ళిపోయింది సార్, జీరో కంటే మైనస్కి వెళ్ళిపోతుంది. జపాన్ అదే పరిస్థితుంది, కొరియా అదే పరిస్థితుంది, యుఎస్లో కూడా ఎలా ఉంది, ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం హర్షదాయకం. ఎందుకంటే ఇది రోల్ మోడల్, భారతదేశానికి రోల్ మోడల్. అనేక విషయాల్లో ఇదివరకు గతంలోనే చంద్రబాబు గారు ఇచ్చిన సందేశాలు తీసుకొని రోడ్లు కానీ అవన్నీ కూడా ఎలాగైతే రిఫార్మ్స్ వచ్చినాయో దీంట్లో కూడా రిఫార్మ్ రావాల్సిన అవసరం ఉంది. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాల వల్ల, ప్రపంచ యుద్ధం వల్ల ఎంతమంది సెకండ్ వరల్డ్ వార్లో ఎన్ని లక్షల మంది పోయారో మనం చూసాం. మళ్ళీ ఇవాళ జరిగే యుద్ధాల్లో కూడా పరిస్థితి చూస్తూ ఉన్నాం. జనాభాని అదుపు చేసినందువల్ల నష్టం జరుగుతుంది. మన భారతదేశానికి ఉన్న ఎసెట్ ఇవాళ చైనాతోటి కూడా పోటీ పడగలుగుతుంది. కాకపోతే మనకంటే అడ్వాన్స్గా వాళ్ళు రిఫార్మ్స్ తీసుకున్నారు, మనం కొంచెం వెనుకబడ్డాం. ఆ రిఫార్మ్స్ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారు అగ్రగామిగా నిలబడటంలోనే ఇవాళ హైదరాబాద్ లాంటి నగరం వచ్చింది. అనేక సాంకేతిక ప్రతిభ వచ్చి మన పిల్లలు ఇతర దేశాల్లోకి వెళ్ళి షైన్ అవుతున్నారంటే ఆ రోజున చంద్రబాబు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఒకటే కొత్త స్లోగన్ వెళ్ళాల్సింది, ఇద్దరు లేక ముగ్గురు, నలుగురైనా పర్వాలేదు. మొన్న ఏదైతే మనం ఇచ్చాం తల్లికి వందనంలో మనం ఇచ్చిన దాంట్లో నలుగురున్నా ఐదుగురున్నా కూడా 15,000 రూపాయలు ఇచ్చి రోల్ మోడల్గా నిలిచారు. ఇవాళ ఇది అవసరం, అత్యవసరం మనకి. ఎందుకంటే అనేక దేశాల్లో అవకాశాలు వస్తున్నాయి సార్. ఒకప్పుడు మైగ్రేషన్ వెళ్ళిపోయేవాళ్ళు, ఇవాళ ఆ మైగ్రేషన్ ఇతర దేశాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, చాలా దేశాల్లో మన టెక్నీషియన్స్కి, నాలెడ్జ్ పర్సన్స్కి అవకాశాలు వస్తున్నాయి. ఈవెన్ అగ్రికల్చర్ లేబర్ కూడా డిమాండ్ వస్తుంది సార్. అమెరికా లాంటి దేశంలో లేక మన దేశం నుంచి కూడా ఆ వ్యవసాయ కార్మికులు కూడా తీసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. కనుక జనాభా నియంత్రణకి భిన్నంగా జనాభా పెరుగుదలకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ హర్షిద్దాం, జనంలోకి తీసుకువెళ్దాం. అందరం వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పడం, ప్రతి సమావేశంలో చెప్పడం, ముఖ్యంగా మహిళా గ్రూపుల్లో ఏదైతే డ్వాక్రా గ్రూపులు కానీ ఆ ఆర్పీలు కానీ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం. ఆ ఇన్సెంటివ్స్ తోటి పాటు దీన్ని కూడా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తాం. 4వ శనివారం కంపల్సరీ మీరు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొవచ్చు. రోజు కార్యక్రమమే మా బోటి వాళ్ళకి రోజు కార్యక్రమాలే. మా థామస్ గారు ఇందాక కూర్చున్నారు సార్. థామస్ గారు ఎన్ని వేల మందికి పిల్లలు తయారు చేశాడో ఆయన చెప్తా ఉన్నారు. బుచ్చే చౌదరి గారు మాట్లాడటం చూసి కొంతమంది యువకులు కూడా ఆవేశపడుతున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, నువ్వేదో మాట్లాడతానన్నా, ఏదో చేయొత్తావు మాట్లాడతామన్నా. నేను చెయ్యెత్తుంది ఏంటంటే, ఒక్క బిడ్డ ఉన్న వాళ్ళకి మాకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నావు రాజకీయం, కానీ సీఎం గారికి నీ ద్వారా తెలియచాను. థామస్ గారు మీరు మాట్లాడతారా? ధన్యవాదాలు అధ్యక్ష. నేను నిజంగా ముఖ్యమంత్రి గారి ఇచ్చిన స్పీచ్ చూసి నిజంగా స్టన్ అయినాను అధ్యక్ష. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో నేను సుమారుగా 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పాపులేషన్ పెంచడంలోనే 24 అవర్స్ దాంట్లోనే ఉన్నాను. ఇంతవరకు ఐవీఎఫ్లో 80,000 మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాను. మీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు సొంతంగా? అదే విధంగా నా హైయెస్ట్ రికార్డు అసలు మీకు ఎంతమంది ఉన్నారు? నాకు 2 ఉన్నారు అధ్యక్ష. 2 కూడా మెడిసిన్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి ఫైనల్ ఇయర్ మెడిసిన్, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నారు అధ్యక్ష. మెయిన్గా నేను 70 సంవత్సరాల ఒక ఏజ్డ్ కపుల్ కూడా పీరియడ్స్ ఆగిపోతే కూడా ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో ట్రిప్లెట్ పుట్టించాను అధ్యక్ష. ఇది నా హైయెస్ట్ రికార్డు. అంటే నేను మాట్లాడడం పెద్ద విషయం కాదు అధ్యక్ష, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి విషయం కూడా సీరియస్గా చెప్పాలంటే ఒక్కటి కూడా చాలా డీప్గా వెళ్ళే విషయాలు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఎప్పుడు విజనరీ లీడర్ కాబట్టి చాలా దూరదృష్టిలో ఆలోచిస్తారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అధ్యక్ష. జపాన్లో 0.9కు ఒరిజినల్ రిపోర్ట్ చూస్తే 0.9కి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నారు, పిల్లల పైన సీరియస్గా లేదు. గవర్నమెంట్ కూడా దీనిపైన పెద్దగా సీరియస్గా దృష్టి సాధించడం లేదు. ఇలాగే వెళితే మనుగడ జీరో అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా జూలో అనిమల్స్ని పెట్టుకొని మన పిల్లలకి ఇది సింహం, ఇది పులి అని చూపిస్తున్నామో, ఫ్యూచర్లో కూడా ఇలా తగ్గిపోతుంది.